స్వామి, నా చిన్ననాటి స్నేహితుడు విజయ్ కుమార్ చెల్లెలు సుధను పెళ్లి చేసుకున్నాను. ఆమె నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటి వరకు ఇద్దరము కూడా సఖ్యతగానే ఉన్నాము. అయితే ఆమెలో కొంచెం మార్పులు వస్తున్నాయి. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఎప్పటికీ మేమిద్దరం కలిసి ఉండేలా చూడు స్వామి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనకు పెళ్ళైన ఏడాదైనా ఎటువంటి గొడవలు లేవు. ఎప్పటికీ ఇలానే మనం కలిసి ఉండాలి. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒకే కోర్టులో మన ఇద్దరం పనిచేస్తున్నాం. వృత్తిపరంగా మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఊహించుకుంటే చాలా సంతోషంగా ఉంది కదా. అవును, మన మధ్య మూడో వ్యక్తి వచ్చినా సరే ఎప్పటికీ మనం ఇలాగే ఉండాలి. నేను కూడా అదే భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా మన మధ్య ఎటువంటి గొడవలు ఉండవని ఆశిస్తున్నాను. ఇలా మాట్లాడుతూనే ఉంటారా? మూవీకి వెళ్దామన్నారు, టైం అవుతుంది. ఓ మర్చిపోయాను, పద వెళ్దాం.
నేను ఊహించినట్టుగానే జరుగుతుంది. నా జీవితంలో ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా భార్య సుధా కావాలని వదిలేసిన రాణి కేసును నేను వాదిస్తానని ముందుకు రావడంతో మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఒక నిర్భాగ్యురాలకు నేను సాయం చేయడం తప్ప, కానీ ఇది తప్పులా కనిపిస్తుంది నా భార్యకు. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఈ కేసును వాదించేందుకు రెడీ అయింది. నేనైతే నా క్లయింట్ రాణికి మంచి చేయాలని ఆలోచిస్తున్నాను. ఏమండి ఆగండి, ఏమండి ఆగండి. ఏమైంది? మీరు నాకు ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్న పని ఏంటి? అంత కోపం ఎందుకు? నేనేం చేశాను అసలు? నేనొద్దన్న కేసు మీరు తీసుకోవడం నాకు నచ్చలేదు. ఓహో, అదా రాణి కేసా? ఆమెకు న్యాయం జరగాలని భావించడం తప్ప? అది ముమ్మాటికి తప్పే. పైగా నేనొద్దన్న కేసు నువ్వు డీల్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. పైగా సమర్థించుకుంటున్నారు. ఒకసారి కేసు ఒప్పుకున్నాక వెనక తగ్గేది లేదు. సరే, అది నేను చూస్తాను. ఈ కేసు ఖచ్చితంగా నేను గెలుస్తాను. మీరు ఓడిపోవడం తప్పదు. అది నేను కూడా చూస్తాను. చెప్పడం అంత ఈజీ కాదు గెలవడం. ఏమండి, ఏమండి, లాయర్ గారు ఉన్నారా? ఎవరమ్మా? లాయర్ గారా? ఉన్నారమ్మా. రండి రండి, కూర్చోండి. లాయర్ గారు ఉన్నారా? ఉన్నారండి. రాజాబాబు గారు లోపల ఉన్నారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. కాసేపు కూర్చోండమ్మా. బాబుగారు, బాబుగారు, మీకోసం ఎవరో అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చారండి. ఏం రామయ్య, ఎవరొచ్చారు? మీకోసం ఎవరో అమ్మాయి వచ్చి కూర్చున్నారండి. రామయ్య, బాబుగారు, అమ్మాయి గారికి డ్రింక్ తీసుకురా. అలాగే బాబు. ఓడిపోయే కేసుని మీరు డీల్ చేస్తున్నారు. బెయిల్ మీద నన్ను బయటకు తీసుకొచ్చారు. కానీ ఈ కేసు నుంచి నేను బయటపడడం చాలా కష్టం. ఆ విషయం మీకు తెలుసు. మీరేం కంగారు పడకండి. ఈ కేసు నుండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇలాంటి అమ్మాయి రాజాబాబు గారి జీవితంలో ఉంటే ఎంత బాగుండేది. నాకు కూడా కొంచెం పని తగ్గేది. సారీ లాయర్ గారు. దానికేముంది? రాజాబాబు గారు కోర్టు కేసులతో టైం లేకుండా బిజీగా గడుపుతున్నారమ్మా. టైంకి పడుకోవడం లేదు, టైంకి భోజనం చేయడం లేదు. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారమ్మా. ఇతరుల కోసం ఆలోచించే మనసు ఏనాడు కూడా తన కోసం స్వార్థంగా ఆలోచించలేదమ్మా. బాబు గారిని చూస్తుంటే నాకే బాధగా ఉందమ్మా. నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు చనిపోతే ఓ తండ్రిగా నన్ను సాకాడు. అందుకే అతనంటే నాకు చాలా గౌరవం. అతను నా మీద చూపిస్తున్న ప్రేమకు ఒక్కోసారి తట్టుకోలేకపోతున్నాను. ఇతను చాలా మంచి వ్యక్తి. నాకు సంబంధించి తానే అన్నీ చూసుకుంటున్నాడు. నాకు ఎటువంటి అలవాటు లేవు. నాకు పని ఉంటే తప్ప మరి నేను ఎక్కడికి బయటికి వెళ్ళను. ఈరోజు కేసు వాయిదా ఉంది, అందుకే వచ్చాను. ఓహో, కోర్టు టైం అయింది కదా. రామయ్య, బాబు గారు, ఈరోజు బయటికి వెళ్ళి భోంచేసి వస్తాను. మీరు ఇంట్లో భోంచేసియండి. అలాగే బాబు. సరే, కోర్టుకు వెళ్దాం. అలాగే లాయర్ గారు. రండి.
ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా మీకోసం సీరియస్గా ఆలోచిస్తున్నాను. అవునా? నా కోసం ఆలోచిస్తున్నారనే విషయం నాకు తెలుసు. అవును, నీ గురించి ఆలోచిస్తున్నాను. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అంటే ఏముంది, నేనంటే మీకు ఇష్టం. ఆ తర్వాత జరిగేదేంటో మీకు తెలుసు కదా. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ముందడుగు వెయ్యాలంటే 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా. మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. చలాయ్ చలాయ్. ఏముంది, నాకేదైనా విషయం తెలిస్తే ఉండలేను కదా. ఇప్పుడే మోసుకొచ్చావు. మీ ఆయన కేసు వంకతో రాణితో సెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. ఊరంతా దీనికోసమే మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే కదా మా ఇద్దరి మధ్య గొడవలు. ఇలా ఎంతమందితో చెప్తున్నావు? నువ్వు ఒక బీబీసీ న్యూస్ రిపోర్టర్లా తయారయ్యావు. ఊరంతా నువ్వే చాటింపేస్తున్నట్టున్నావు. చుట్టం చూపుగా ఉండడానికి వచ్చావు. పోన్లే కదా, పిన్ని కొడుకని 4 రోజులు ఉండనిస్తే నాకు నా మొగుడికి మధ్య గొడవలు పెట్టేసి ఊరంతా చాటింపేస్తున్నావు. ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడితే తాట తీస్తా, జాగ్రత్త. నిజం చెప్పినా కొడతారా? సుధా, నీ పద్ధతి ఏం బాలేదు. ఓ, మీ అల్లుడు కోసమా నువ్వు చెప్పేది? అయితే ఇప్పుడు ఏమంటావు? నీ వల్లే అతని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నీ అహంకారపు మాటలే అతన్ని బాధ పెట్టాయి. కేసు అనే వంకతో అతను రాణితో తిరగడం నీ కంటికి కనిపించలేదా? అది మాత్రం చెప్పవు. చూసేది ప్రతిదీ నిజం కాదు, అలా అని అనుమానించడం కరెక్ట్ కాదు. నీ అల్లుడు బాగోతం చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అది మాత్రం నీ దాకా రాలేదు. ఎవరో ఏదో చెప్పారని అది గుడ్డిగా నమ్మేయకూడదు. ఖచ్చితంగా అతను కేసు ఓడిపోతాడు. అది నీ భ్రమ. కేసు గెలిచి నీ కళ్ళు తెరిపిస్తాడు. అది నేను చూస్తాను. అయితే మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అది వచ్చే నెలలోనే. నన్నేం చేస్తారు? ఒక నిందితురాలతో కలిసి ప్రయాణం చేయాలనుకోవడం లేదు. అంటే నన్ను వదిలేస్తారా? నీకు ఆవేశం ఎక్కువ. నీకు నచ్చింది చేయడానికే చూస్తావు. నీతో కలిసి నేనుండలేను. అయితే ఒక నిర్ణయానికి వచ్చేశారు. వచ్చాను కాబట్టే నిజం చెప్తున్నాను. భార్య ఉండగా పూర్తిగా విడాకులు తీసుకోకుండా వేరే పెళ్లి చేసుకోకూడదు. మీరు చాలా గ్రేట్ అండి. నీకు ఆల్రెడీ విడాకుల నోటీసులు పంపించాను. అయినా నా పెళ్ళికి విడాకులతో సంబంధం లేదు. నాకు నచ్చిందే నేను చేస్తున్నాను. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఇక నా జీవితంలోకి నువ్వు రావద్దు. మీరు చాలా గొప్పగా చెప్పారండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, జీవితాంతం నాకు తోడుగా ఉంటానన్నారు. సమస్య వస్తే నన్ను వదిలేసి పారిపోతానంటున్నారు. వెళ్ళండి, మీ లైఫ్లోకి ఇంక నేను రాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. మా ఆయన విడాకుల నోటీస్ పంపించాడు. మిమ్మల్ని ఏ విధంగా భావించాలి? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, అసలు భయపడకు. కిషోర్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇక చెప్పడానికి ఏముంది? మీ నిర్వాహకం చూస్తున్నాను కదా. మీరు పొడబడుతున్నారు. నా కళ్ళతో చూశాను మీరు రాణితో తిరగడం. మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి. మీరు చూసేదంతా నిజం కాదు. అయితే ఎందుకు వచ్చారో చెప్పండి. రాణికి మీరు డైవర్స్ నోటీసులు పంపించారు. ఒక నిందితురాలని నేను భార్యగా స్వీకరించలేను. ఒకరిని హత్య చేయడానికి ప్రయత్నించింది. ఆమెకు శిక్ష పడటం గ్యారంటీ. తప్పించుకునే ఛాన్స్ లేదు. ఒక భర్తగా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? ఆమె ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నమే కానీ కావాలని చేయలేదు. ఆమెను అర్థం చేసుకుని బయట తీసుకొచ్చారు కదా. ఆమెకు సానుభూతి మీకే ఎక్కువ ఉంది. అదేదో మీరే ఆమెకు మంచి లెక్క ఇవ్వచ్చు కదా. మధ్యలో నన్ను లాగడం ఎందుకో?
ఇక ఈ విషయం నా వద్ద ప్రస్తావించకండి. వచ్చే నెల నా పెళ్ళి, ఇక మీరు నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఓ, మీరు ఎక్కడున్నారా? ఏమైంది? నాకు తెలిసిన విషయం నా మనసులో ఉండదు. అది వెంటనే ఎవరికైనా చెప్పియాలి. ఏం తెలిసింది? ఎవరి కోసం తెలిసింది? ఏంటి విషయం? అంటే కేసు వంక పెట్టుకొని మీరు రాణితో తిరగడం నేను చూశాను. అదే విషయం మీ ఆవిడతో చెప్పాను. ఏముంది సుధా? ఇదిగో ఇలాగే ఒకటి ఇచ్చింది. ఇలాగే భార్యాభర్తల మధ్య గొడవలు పెడితే ఇలా ఇచ్చుకుంటారు. అర్థమైందా? లేదా ఇంకోటి ఇచ్చుకోవాలా? వద్దొద్దు, అర్థమైంది. ఇంకోసారి ఇలా వస్తే ఆ రెండో చెంప కూడా పగులుతుంది. ఈ మొగుడి పిల్లలకి నన్ను కొట్టడమే పనిలాగా ఉంది. మీ అమ్మాయి మాత్రం నన్ను శత్రువుగా చూస్తుంది. దానికి అహంకారంతో పాటు అనుమానమైన రోగం కూడా ఉంది. మీరేం బాధపడకండి. ఖచ్చితంగా ఏదో రోజు ఆమె నిజం తెలుసుకుంటుంది. ఆ రోజు అనేది ఖచ్చితంగా వస్తే ఆమెలో మార్పే వస్తుంది. నేను అదే భావిస్తున్నాను. మీరు మా విషయంలో సపోర్టుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తారు. మీలాంటి వారి ఆశీస్సులుంటే విజయం నాది అవుతుంది. అమ్మా, నువ్వు చెప్పేది ఎందుకు అప్పుడప్పుడు నిజం అనిపిస్తుంది, కానీ నా మనసు ఎందుకు అంగీకరించట్లేదమ్మా. నేను నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా, అనుభవంతో చెప్తున్నాను. వింటే నీకే మంచి జరుగుతుందమ్మా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? మళ్ళీ మీరిద్దరూ కలవాలి, ఆ సంతోషాన్ని నేను చూడాలి. అది ఇప్పుడైతే జరగదమ్మా, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. అంతేనంటావా? ఇక మరి నేను చెప్పేదేమీ లేదమ్మా, అంతే. ఇక నువ్వు మారవు, అంతేనా? అయ్యగారు, మీ దగ్గర ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాను కార్ డ్రైవర్గా. అయ్యగారు, మీలోని అమ్మగారు లేని లోటు కనిపిస్తుందండి. రాము, కాలమే నాకు ఈ పరీక్ష పెడుతుంది. త్వరలో అన్నీ సర్దుకుంటాయి. పర్వాలేదు రాము. పెద్దమ్మ, ఇలా రా, ఒకసారి మాట్లాడాలి. ఏరా, ఏమైందిరా? నీ కళ్ళ ముందే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే చూస్తున్నావు. అసలు ఏమిటిరా నీ బాధ? సుధా రాజాల మధ్యకు రాణి వచ్చింది. ఆమె వల్ల గొడవలు జరుగుతున్నాయి. చివరికి వాళ్ళు విడిపోయారు కూడా. ఆ విషయం నాకు తెలుసు కదా. తెలిసి కూడా అలా చూస్తున్నావా? అసలు నువ్వేం తెలివే? కూతురు జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూనే ఉన్నావు. చూడు ఇంకా. అబ్బా, ఓ లబ్బో. చాలా ఇంకా కావాలా? నీకంటే ఆ మొగుడు పిల్లలు బెటరు. ఒక్కొక్కటి ఇచ్చారు, నువ్వు 2 వాయించావు. తెలిసిన విషయం కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇలా చెప్పుకుంటూ తిరిగితే ఇంకో 4 పడతాయి. అర్థమైంది. ఇంకే విషయం చెప్పకూడదు. చెబితే ఇలాగే ఉంటుంది. అది మన టైము అస్సలు బాగోట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళా దెబ్బలు తప్పట్లేదు. ఆ భార్య సుధలో ఊహించిన మార్పులు వచ్చాయి. తను
నా మీద అనుమానం పడుతుంది. మరోపక్క కేసు చివరి దశకు వచ్చింది. మరోపక్క రాణి నా మీద అభిమానము, ప్రేమ పెంచుకుంది. తనకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా, కానీ కోర్టు కేసు వల్ల ఆమెతో సనువుగా ఉండాల్సి వస్తుంది. ఇక నా భార్య కూడా నన్ను ఒక శత్రువుగా చూస్తుంది. ఒకే కేసును ఇద్దరం వాదిస్తున్నాం. ఈ కేసులో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి. సాఫీగా సాగిపోతున్న మా జీవితంలో అలజడులు మొదలయ్యాయి. మమ్మల్ని దూరంగా పెట్టాయి. ఆమె నన్ను శత్రువుగా చూసినప్పటికీ ఇప్పటికీ నా భార్య అంటే నాకు ప్రాణం, అభిమానం. దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాను. ఏంటి నాకు ఈ పరీక్ష? ఇన్ని కష్టాలు నాకెందుకు? ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసే మార్గం చూపించు. మన ప్రేమ వేణువై పలికిందే, నా శ్వాస రాగమై పిలిచిందే. మన ప్రేమ వేణువై పలికిందే,
నా శ్వాస రాగమై పిలిచిందే ఏమాయేదో కమ్మిందే ఏమాయేదో కమ్మిందే మదిలో నా తీయ తీయగా తనువంతా మనసంతాట ఉయ్యాల జంపాల ఊగినుగా ఉయ్యాల జంపాల ఊగినుగా మధురోహాల మన పయనము ప్రేమ సరిగమలకు సంకేతం చిలికల పూల ఆవైనము రేపిందే నాయదలో మైకం చిరునవ్వుల నీ మౌనము మన ప్రేమకు తొలి చిహ్నం ఆమోము అవ్వాలి చంద్రబింబం ఆమోము అవ్వాలి చంద్రబింబం మన ప్రేమ వేణువై పలికిందే నా శ్వాస రాగమై పిలిచిందే ఈ వేళలో నా మనసేదో నీ పొందునే కోరుకుందిగా చెవిలో చెప్పే ఆ ఊసేదో ఈ హాయిని కోరుకుందిగా నా తనువంతా నువ్వు నిండగా నీ మనసంతా నేనుగా ఆ మాయా చేసింది ఈ మైకమే ఆ మాయా చేసింది ఈ మైకమే మన ప్రేమ వేణువై పలికిందే నా శ్వాస రాగమై పిలిచిందే కలవాలిగా మనసుల వైనం చేయాలి తీయని తలపుల మోహం ఎదలో చీరు తొలకరి సంకేతం చిరునగవుల నీ ప్రతిరూపం నా గుండెల్లో ఓ జ్ఞాపకం కళ్ళెదుట నీ ప్రతిరూపం రేపింది నా మదిలో ఓ ప్రియ రాగం రేపింది నా మదిలో ఓ ప్రియ రాగం మన ప్రేమ వేణువై పలికిందే నా శ్వాస రాగమై పిలిచిందే మన ప్రేమ వేణువై పలికిందే నా శ్వాస రాగమై పిలిచిందే ఏమండి ఆమె ఎవరండి? ఆమె నా భార్య.
ఇక చేసింది చాలు, ఇంటికి రండి. ఆ విషయం నాకు చెప్పలేదు. ఆ అవకాశం నాకు రాలేదు. రాణి, రాణి, ఆగు రాణి. స్వామి, నా జీవితం చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మీరే కాపాడాలి. ఇటు సుధా, అటు రాణి, ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. ఈ విపత్కర పరిస్థితుల నుండి మీరే నన్ను కాపాడాలి. మొత్తానికి అనుకున్నట్టుగానే కేసును గెలిచాను. రాణిని బయటికి తీసుకొచ్చాను. కేసు గెలవడంతో నా భార్య నన్ను మరింత శత్రువుగా చూస్తుంది. ఆమెకు గర్వం ఎక్కువే. ఓడిపోయానని బాధ ఎక్కువే. కానీ భగవంతుడు నా వైపు ఉన్నాడు. అందుకే రాణిని ఈ కేసు నుంచి బయటపడేశాను. సుధా ఏమైతే అనుకొని నా వరకు నేను చేసింది కరెక్టే అని భావిస్తున్నాను. అది నాకు తెలుసు, ఆ భగవంతుడికి కూడా తెలుసు. ఏది ఏమైనా మీ ఇద్దరి మధ్య నా వల్ల గొడవలు వచ్చాయి. మీ భార్యకు కూడా నన్ను క్షమించమని చెప్పండి. మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. అంత తప్పేం చేయలేదు. సరే, ఇక మీ ఇద్దరి జీవితంలోకి నేను రాను. మీకు దూరంగా నేను వెళ్ళిపోతున్నాను. సుధ మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా అది మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. కానీ ఆమె పద్ధతి నాకేమీ నచ్చట్లేదు. నాకు మాత్రం నచ్చుతుందా? ఆమె అంటే నాకు ఎనలేని ప్రాణం. కానీ మీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. కానీ ఏదో రోజు తెలుసుకుంటుంది. చిన్నపిల్ల కదా, తనే అర్థం చేసుకుంటుంది. ఒక తల్లిగా మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇలా జరుగుతుందంటే నాకు బాధగానే ఉంది. మాకు కాలమే పరీక్ష పెడుతుంది. ఏదో రోజు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఉంటే నాకు కావాల్సింది అంతకన్నా ఏముంది? సరే, మీరు చెప్పారుగా, అలాగే ఉంటాను. హలో సుధగారు, నేను రాణిని మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు పిలిపించారండి మీరు? ఎందుకు పిలిపించారన్నది మీకు తెలిసే ఉంటుంది. అమ్మా, అసలు విషయం ఏంటో చెప్పు. సుధా, మీరిద్దరూ విడిపోయి వేరే వేరే ఉండడం నాకు నచ్చలేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఇదివరకుట్లాగే ఇద్దరూ కలిసి ఉండాలని ఆశిస్తున్నాను. ఏంటో మీ అల్లుడు కేసు గెలిచేటప్పటికి నీ కొమ్ములు వచ్చేసాయి. ఇచ్చప్పడానికా పిలిపించావు? చూసారా, ఆవిడకి ఇంకా అహంకారం పోలేదు. అలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండలేను. ఆవిడ తీరు ఎప్పటికీ కూడా మారదు. అబ్బో, మీరే చెప్పాలి నా కోసం. ఏంటే, అతన్ని భర్త, అతనితో అలాగైనా మాట్లాడేది? అయితే ఏం చేయమంటావు? మీరిద్దరూ ఒకటైపోయారు కదా. ఆవిడ మన మంచి కోసం చెప్తుంది. దానిని పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. మొత్తానికి రాణి కేసును గెలిపించారు. ఆ గర్వం మీలో కనిపిస్తుంది. వృత్తిపరంగా కాక నన్ను మానసికంగా మీరు చంపేశారు. అంతా నీ భ్రమ మాత్రమే. నా భార్యగా నీకెప్పుడూ నా మనసులో స్థానం ఉంటుంది. కాస్త నమ్మేటట్టు చెప్పొచ్చు కదా. ఏంటే ఆ పొగర మాటలు? రాజా అంత మంచిగా చెప్తుంటే నీకు వెటకరంగా ఉందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నిజంగా రాణిపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నిన్ను ఏడిపించాలనే,
ఆమెతో చనువుగా ఉన్నా. నువ్వు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. కేసు గెలిచిన తర్వాత తన దారిని తాను వెళ్ళిపోయింది. మనిషిగా మానవత్వంతో ఆ కేసు తీసుకున్నాను. ఆమెను గెలిపించాను తప్ప ఆమెపై ఎటువంటి దురుద్దేశం లేదు. ఆ విషయం తను నాకు ఫోన్ చేసి చెప్పిందిలేండి. మరి ఇంకేమిటి, నిజం తెలిసింది కదా, ఇంకా అతన్ని మాటలతో బాధ పెడతావు ఎందుకు? అమ్మా, నేను కూడా మానసికంగా బాధపడ్డాను కదమ్మా. సుధా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చనిపోయే వరకు ఆ ఇష్టం అలాగే ఉంటుంది. మరొక్కరిని నా మనసులోకి రానివ్వను. ఎప్పటికైనా ఆలోచించు. అమ్మ మంచి మనసుతో మన ఇద్దరిని కలపాలని ఆలోచిస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే మంచిది. సరే, నేను వెళ్తున్నాను. లేకపోతే నీ ఇష్టం. ఎప్పటికైనా రాజా చెప్పింది నీకు అర్థమైందా లేదా? ఇంతకన్నా మంచి మనిషి నీకు దొరకడమ్మా. ఏమీ ఆలోచించుకో, అతనితో వెళ్ళిపోమ్మా. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? రాజా చిన్నప్పటి నుంచి నీకు తెలుసు, అతని మనస్తత్వం ఏంటో కూడా నీకు తెలుసు. ఇలాంటి వ్యక్తిని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. నువ్వు ఇక వెనక ముందు ఆలోచించకు, ఏదో ఒక నిర్ణయం తీసుకో. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేస్తే మరొకరు వస్తారు. అలా రాకుండా ఉండాలంటే నేను మీతో ఉండాలి.